బ్రేకింగ్ న్యూస్. విజయవాడ దుర్గ గుడిలో అపచారం జరిగింది. అమ్మవారి పూజకు ఉపయోగించే పాలలో ఒక పురుగు వచ్చింది. అమ్మవారికి శ్రీచక్ర అర్చన నిర్వహిస్తూ ఉండగా పాలలో పురుగు రావడంతో అరగంట పాటు అర్చనను ఆలయ అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. మరోవైపు అమ్మవారి పూజలకు టెట్రాబిక్ పాలను ఉపయోగించడంపై భక్తులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరగంట తర్వాత సిబ్బంది ఆవు పాలు తీసుకొచ్చిన తర్వాతే అర్చనను తిరిగి కొనసాగించారు. అయితే ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ సమీక్షించారు. ఆలయంలో అమ్మవారి పూజలకు ఉపయోగించే పాలలో పురుగు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేత పోతిన మహేష్. అమ్మవారి ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతూ ఉంటే వైదిక కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు ఆయన. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ఆలయ పవిత్రతను కాపాడడంపై లేదా అని మండిపడ్డారు పోతిన మహేష్. అమ్మవారి ఆలయంలో వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. ఈవో గారికి ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆలయ పవిత్రతని కాపాడడం మీద లేకపోయిందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఆలయంలో వైదిక కమిటీ ఏం చేస్తా ఉంది? అదేవిధంగా సెక్యూరిటీ విభాగం ఏం చేస్తా ఉంది? సెక్యూరిటీని మీరు గాలికి వదిలేశారని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారికి విశిష్ట సేవ అయినటువంటి చక్ర నవవర్ణ అర్చనకి ఉపయోగించేటువంటి పాలల్లో పురుగులు రావడం, ఆ పాలు కూడా టెట్రాప్యాక్ పాలు వాడడం, ఇది ఏ విధంగా కరెక్ట్ అని ఆలయ ఈవో గారిని, అదేవిధంగా అధికారుల్ని, వైదిక కమిటీని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పాలక మండలి ఉందో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. 4 ఫోటోలు దిగడానికి వచ్చిపోయినట్టుంది అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కూడా. అమ్మవారి ఆలయంలో చాలా మంది కాంట్రాక్టర్లకి ఈవో గారు పరోక్షంగా సహకరిస్తా ఉన్నారు. ఎండోమెంట్ కమిషనర్ గారు రిజెక్ట్ చేసినటువంటి అంశాలను కూడా మీరు ఏ విధంగా ఆమోదిస్తారని ఈవో గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం స్పందించాలి. హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అమ్మవారి బ్రేకింగ్ న్యూస్. ఇంద్రకీలాద్రిపై మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. భక్తులకు కరెంట్ షాక్ కొట్టడంతో ప్రసాద పంపిణీని కొద్దిసేపు నిలిపివేశారు అధికారులు. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర కరెంట్ షాక్ తగలడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడైతే కరెంట్ షాక్ తగిలిందో కొట్టిందో ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టెస్టర్ తీసుకుని వచ్చి ఎక్కడ షార్ట్ అవుతోంది, ఎక్కడ కరెంట్ వస్తోంది అనే విషయాన్ని అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఉచిత ప్రసాద వితరణ దగ్గర కరెంట్ షాక్ తగలడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. అమ్మవారి దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే మార్గంలో రాధాకృష్ణుల బొమ్మ వద్ద ఇక్కడ ఒక షెడ్లో ఇక్కడ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఎత్తు రావడం జరిగింది. ఒక్కసారిగా ఎత్తొచ్చిన క్రమంలో భక్తులు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ అర్చకుడు ఇక్కడి నుంచి ప్రసాదం వితరణ చేస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా ఎత్తొచ్చిన క్రమంలో వీళ్ళంతా కూడా భయాందోళనతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఎత్తొచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్పాట్లో ఏదైతే భక్తులు ప్రసాదం తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాండ్ పైనే ప్రస్తుతం ఏదైతే ఈ షేడ్ ఉందో దీనిపైనే ఎత్తొచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. హుటాహుటిన మెయిన్ ఆఫ్ చేయడం, అక్కడి నుంచి భక్తులను అలర్ట్ చేయడం కూడా అంతా జరిగిపోయి ఆ సమయంలో కూడా ప్రసాద వితరణ అయితే ఆపేశారు. తర్వాత అధికారులు ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా పరిస్థితి అంచనా వేసిన నేపథ్యంలో ఎత్తుకు రావడం గల కారణాలు ఏంటి అనేది కూడా మొత్తం వాకప్ చేశారు. అయితే కొంతపాటిది అన్నట్టుగా కూడా
కొంత చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి ఏదైతే షాక్ తీవ్రత ఎక్కువగా ఉంటాయి కనుక స్ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అటువంటి జరగలేదు, చిన్నపాటిది అన్నట్టుగా గుర్తించారు. ఏదైతే చిన్నది మొత్తం కూడా వైర్లకు సంబంధించి కూడా మొత్తం రిపేర్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ భాగంలోనే మొత్తం కూడా ఎత్తు వచ్చిన తర్వాత ఏదైతే చిన్న ముక్కల కరెంటు ఇవి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే దీని తీవ్రత అంతగా లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, భక్తులకు సంబంధించి ఒకరినొకరు వస్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ప్రసాదం తీసుకునేందుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే క్రమంలో కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కొంతమంది ఉపవాసాలతో వస్తారు, మరో కొంతమంది అమ్మవారి దర్శనార్థం వస్తున్న క్రమంలో కూడా ఈ మార్గం ద్వారానే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. షాక్ తీవ్రత అధికంగా ఉంటే కనుక ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ముందస్తుగా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఏదైతే అర్చకులు అలర్ట్ చేయడం, భక్తులు కూడా కొంత షాక్ వస్తుందని ముందుగా సమాచారం ఇవ్వడంతో కూడా అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన సమయంలో కూడా ఎక్కడికక్కడ ఆ వైర్లు ఏమైనా చిన్నపాటి కదిలినయా లేకపోతే ఎందుకు ఎత్తు రావడానికి షాక్కి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా అన్వేషించారు. ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏది లేదంటూ కూడా అధికారులు నిర్ధారించడం జరిగింది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఇటువంటివి షాట్లోనే గమనించిన నేపథ్యంలో కూడా షాక్ తీవ్రత అంతగా లేకపోవడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అధికారులు హుటాహుటిన రావడంతో కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా రిపేర్ చేయడం, మొత్తం ఇదంతా చేసిన నేపథ్యంలో కూడా పెను ప్రమాదం ఇంద్రకీలాద్రి పైన అయితే తప్పిందని చెప్పొచ్చు. వీడియో పర్సన్ సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.